హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్ మిరియాల కవిత వ్లాగ్స్. ఈరోజైతే మటన్ కర్రీ అయితే వండి చూపెట్టబోతున్నా. అంటే మటన్ కర్రీ మామూలుగా అందరికి తెలిసిందే గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంతమంది అంటే భయపడతాము. మటన్ అమ్మో కుదురుతదో కుదరదో, టేస్ట్ ఉంటదో ఉండదో, మటన్ రాదు మాకు అని అట్లా అనుకుంటాము. అంటే నేను కూడా ఒకప్పుడు అట్లనే అనుకున్నా గానీ తర్వాత మంచిగా నేర్చుకున్నా. ఒకటి 2 సార్లు వండితే మనకదే వస్తదనమాట. ఇప్పుడు ఈ మటన్‌లో కావాల్సినయి మంచి ఉల్లిపాయలు మరిన్ని, ఒక 4, 5 పచ్చిమిర్చి, టమాటాలు ఒక 2 ఇవన్నీ కట్ జేసి పెట్టుకున్నామనమాట. ఈ మటనయితే ఫస్టు ఉప్పు, కారము, కొంచెం పసుపు, అల్లం పేస్టు ఇవన్నీ మంచిగా మటన్‌కి పట్టిచ్చి, ఆ కుక్కర్‌లోనే కొంచెం ఆయిలేసి ఒక 3 విజిల్లొచ్చే వరకు కుక్కర్‌లో అయితే విజిల్ పెట్టినామనమాట. ఎందుకంటే ఇలా ఉడికించుకుంటే మటన్ ముక్కలకి కొంచెం మంచిగా పడతది. అదంతా ఉప్పు, కారం పడతది. తర్వాత మనం వేరే గిన్నెలో వండుకోవాలి. అట్లా బావుంటదనమాట టేస్ట్. ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి ఎవరైనా. ఇప్పుడు డైరెక్ట్ మనం కుక్కర్‌లో పెట్టినా అంత టేస్ట్ రాదు. డైరెక్ట్ మనం గిన్నెలో పెడితేనేమో టేస్ట్ వస్తది గానీ, చాలా టైం తీసుకుంటది. 1 ½ అవర్ గనక ఉడికియాలి మటను. ఒక కేజీ మటనయితే. అందుకని ఇట్లా టైం అంతా వేస్ట్ కాకుండా కుక్కర్‌లో 3 విజిల్లు తీసుకున్న తర్వాత మనం వేరే గిన్నెలో ఇలా వండుకోవాలి. అయితే గిన్నెలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడతది. నార్మల్‌గా మటన్‌కి. మటన్ కొంచెం ఆయిల్ ఎక్కువేసుకొని మంచిగా మరిన్ని ఉల్లిపాయలు, మనం కోసి పెట్టుకున్న మిర్చి, అల్లం పేస్టు, టమాటాలు, కొంచెం పసుపు, కరివేపాకు, ఒకటి బిర్యానీ ఆకు, 2 లవంగాలు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి తాలింపులోనే. ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం మటనేయాలి. ఉడికించుకున్న మటను. ఇలా ఒక 5, 10 నిమిషాలు వేగిన తర్వాత మనం మంచిగా ఉడికించి పెట్టుకున్నాం కదా! ఆ మటన్నయితే ఇందులో వేసేద్దాము. ఆ మటన్ ఇందులో వేసిన తర్వాత గూడా మనము ఫస్ట్ కారం, ఉప్పు తక్కువేసుకుంటాం గదా! ఇప్పుడు మనం మళ్ళా కొంచెం కారము, కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసి కాస్త పొయ్యి మీద కాస్త మగ్గనిచ్చి తర్వాత ఎసరు పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసి హాఫ్ ఎన్ అవర్ అయితే మంచిగా ఉడికిపోతది. ఆల్రెడీ ఉడికిన మటన్ కాబట్టి అసలు టేస్ట్ కూడా ఈ టేస్ట్ చాలా వెరైటీగా బావుంటది. ఇట్లా ట్రై చేయండి ఎవరైనా. ఈజీగా చేసుకోవచ్చు. ఏం టెన్షన్ లేదు. ఇగ మళ్ళా నేను పైనుంచి కొంచెం కారము, కొంచెం సాల్ట్ ఏసినాననమాట. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోయింది. మటన్‌లో కారం, ఉప్పు సరిపోతేనే బావుంటది. అసలు చాలా బాగొచ్చింది. ఒక హాఫ్ ఎన్ అవర్ ఉడకబెడితే అసలు మంచిగొచ్చింది. ముక్కలకు గూడా కారం, ఉప్పు బాగా పట్టిందనమాట. లాస్ట్‌లో తర్వాత మనం మసాలా వేసుకొని అన్నీ వేసి కొట్టి పెడతానమాట మసాలా. ధనియాలు, గరంకి సంబంధించినవి అన్నీ గూడా ఒక్క దాంట్లోనే ఏసి పట్టి పెడతా. సెపరేట్ కాకుండా. ఆ మసాలా వేసుకొని లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసుకొని దించితే సూపరుంటది. ఇగో కొంచెం ఎసరు పోసుకున్న. ఆ ఎసరు కొంచెం చిక్కగా అయ్యే వరకు మనము ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకుంటే సరిపోతది. ఇగో ఇలా వచ్చిందనమాట. చాలా బాగొచ్చింది మటనయితే ఈరోజు భలే కుదిరింది. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఎంత రానోళ్ళైనా చేసుకోవచ్చండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.